హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏసీ. వెల్కమ్ టు ద హిందూ ఎట్రోజల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 22nd ఫ్రైడేకి సంబంధించినటువంటి హిందూ పేపర్లో వచ్చినటువంటి కంటెంట్ని మనం ఈరోజు క్యూరేట్ చేసి వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో మనం అసైన్మెంట్తో స్టార్ట్ చేద్దాం. వొకాబులరీ, ఎట్రోజల్ అండ్ రివిజన్. సో అసైన్మెంట్ నిన్న మనం సొల్యూషన్తో ఫస్ట్ మన సెషన్ని స్టార్ట్ చేద్దాం. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. సో అసైన్మెంట్ సొల్యూషన్ ఎవరైతే ఆన్సర్ చేస్తున్నారో నిన్న, so I appreciate them, those who have tried to సో ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకోండి అమ్మా. సో మొత్తం అన్నీ కరెక్ట్గా చేయలేకపోతున్నారు. సో దాన్ని ఒకసారి మీరు రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఐ అప్రిషియేట్ ద అటెంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లెట్ us discuss this thing. ఓకే, రైట్. నోటింగ్ దట్ ద డైలీ COVID-19 పాజిటివ్ రేట్ in some states such as Kerala, Maharashtra, Jharkhand and Karnataka have risen. The Union Health Ministry on Wednesday issued an alert and said that no clustering of cases of the new JN1 variant chusara JN1 of SARS-CoV-2 has been reported. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో దీంట్లో మనకి మెయిన్గా గ్రామాటికల్ ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది మనం ప్రతిసారి చెక్ చేస్తూ ఉంటాం కదా. సో దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మనం వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎర్రర్స్. క్లస్టరింగ్ అనే పదం వచ్చింది చూసారా. క్లస్టరింగ్ అంటే ఏంటమ్మా? గ్యాదరింగ్, గ్రూప్, కాంగ్రిగేట్ అనే మీనింగ్ వస్తుంది. క్లస్టర్ అంటే ఒక గ్రూప్ లాగా కదా. గ్యాదర్, గ్రూప్, కాంగ్రిగేట్ అనే మీనింగ్ వస్తుంది. సో ఇందులో మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్ రేట్ అన్నాడు. అంటే రేట్ చాలా ఆప్టిమిస్టిక్గా ఉంది అనే మీనింగ్ వచ్చేస్తుంది. పాజిటివ్ని యాడ్జెక్టివ్గా వాడతాం కదా. కానీ ఇక్కడ దీని అర్థం ఏంటి? COVID-19 పాజిటివ్ రేట్ అని కాదు, పాజిటివిటీ రేట్. ఓకే, ఈ పాజిటివిటీ రేట్ దీన్నే మనం ఏమంటాం అంటే కాంపౌండ్ నౌన్ అంటాం. పాజిటివిటీ రేట్, పాజిటివ్ రేట్ అంటే మీనింగ్ మారిపోతుంది. పాజిటివిటీ రేట్ ఓకే, రెండు నౌన్సే. సో రెండు నౌన్స్ కలిసి ఒక హోల్గా ఒక నౌన్గా ఫామ్ అవడాన్ని కాల్ ఇట్ యాస్ ఎ కాంపౌండ్ నౌన్. సో పాజిటివిటీ రేట్ అనాలి. ఓకే, స్టేట్స్ సచ్ as కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్ అండ్ కర్ణాటక హ్యావ్ రైజన్ అన్నాడు. ఇక్కడ చూడండి, హ్యావ్ రైజన్ అన్నాడు. ఇది మన వర్బ్. సబ్జెక్ట్ రేట్, మరి సబ్జెక్ట్ ఏంటి? నోటింగ్ దట్ ద డైలీ COVID-19 నోటింగ్ పాజిటివిటీ రేట్, COVID-19 పాజిటివిటీ రేట్, ఇదమ్మా సబ్జెక్ట్. సో రేట్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి? హ్యాజ్. సబ్జెక్ట్ వర్బ్ డిసగ్రిమెంట్. ఇన్ సమ్ చూసారా, ఇన్ అనే ప్రిపోజిషన్ వచ్చింది. ఈ కేరళ, మహారాష్ట్ర యాజ్ అనే ప్రిపోజిషన్ తర్వాత వచ్చాయి. ఇవన్నీ కూడా ఈ స్టేట్స్ అనేది ఇన్ అనే ప్రిపోజిషన్ తర్వాత వచ్చింది. కేరళ, మహారాష్ట్ర ఇవన్నీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో దట్ ఈస్ నాట్ యువర్ సబ్జెక్ట్. యువర్ సబ్జెక్ట్ ఈస్ పాజిటివిటీ రేట్. ఓకే, ఆన్ వెన్స్డే అన్నాడు, అందుకే వర్బ్ V2 వచ్చిందా? ఇష్యూడ్. అండ్ సెడ్, ఇష్యూడ్. సెకండ్ వర్బ్ పాస్ట్ టెన్స్ కదా. అలానే హ్యాస్ బీన్ రిపోర్టెడ్ అని అన్నాడు. అది కరెక్టేనా మరి? సో దీన్ని మనం టెన్స్ కన్సిస్టెన్సీ ఎర్రర్ అంటాం. దీన్నే హ్యాడ్ బీన్ రిపోర్టెడ్. ఓకే, తప్పుగా రిపోర్ట్ చేయబడింది. దట్ ఈస్ యువర్ సొల్యూషన్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు చేంజ్, రైట్? నెక్స్ట్ చూడండి, రివిజన్ వొకాబులరీ. సో మనకి 6 వర్డ్స్, ప్రతిరోజు 6 వర్డ్స్ కదా. ఎవ్రీ డే వి డూ దట్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 180 కదా, దగ్గర 180 వర్డ్స్. అంటే ఒక 4 days మనం మిస్ అవుతాం. 12 తీసేసినాం, దగ్గర 170. ఓకే, 168, 170. చూద్దాం. ఇన్సరెక్షన్ అన్నాడు. ION కాబట్టి ఇది నౌన్ అవుతుంది. ఇన్సరెక్షన్ పాజిటివా నెగిటివా? అంటే దేనిపైన హింసాత్మకమైనటువంటి ఒక ఎదురుదాడి అని చెప్పొచ్చు. అంటే రెబెలియన్ అంటాం కదా, ఇన్సరెక్షన్. సో దాన్ని మీరు వ్యతిరేకంగా చేయడం. మ్యూటినీ అంటామా? రివోల్ట్ కానీ మ్యూటినీ అని కూడా చెప్పచ్చు. మ్యూటినీ అంటే రెవల్యూషన్, రివోల్ట్ తిరుగుబాటు అంటాం కదా, రివోల్ట్. రెబెల్ కదా, రివోల్ట్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్. కాకపోతే ఇన్సరెక్షన్ అనేది కొంచెం హింసాత్మకమైనటువంటి ఎదురుదాడి. ఓకే, దట్ ఈస్ ఇన్సరెక్షన్. సో మ్యూటినీ అనొచ్చు. మ్యూటినీకి దగ్గరగా ఉండే వర్డ్స్ ఏంటమ్మా? రెబెలియన్, రివోల్ట్. రెబెలియన్ ఆర్ రివోల్ట్. రెబెల్ పర్సన్ కాబట్టి రెబెలియన్ సరిపోతుంది. తర్వాత ఎగ్గాన్, ఇదొక ఫ్రేజల్ వర్బ్. ఇది కూడా మనం చెప్పుకున్నాం. సో మన ట్రంప్ మీద కొన్ని చార్జెస్ ఫ్రేమ్ చేయడం జరిగింది. బికాస్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎగ్గింగ్ ఆన్ ప్రొటెస్టర్స్. ఎవరైతే ఈ నిరసనకారులు ఉన్నారో వారిని మరింత
ఎంకరేజ్ చేయడం, ఆ తప్పులు అంటే ఆ బిల్డింగ్ని, క్యాపిటాల్ని వాళ్ళు చుట్టుముట్టి దానిపైన దాడి చేశారనే ఒక ఇన్సిడెంట్ 2021లో నోట్ అయిందని మనం నిన్న నేర్చుకోవడం జరిగింది. సో అప్పుడు మనకి ఈ ఫ్రేజ్ రావడం జరిగింది, ఎగ్ ఆన్. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, మళ్ళీ రిపీట్ అయిపోతున్నాయి. సో ఎగ్ ఆన్ మీన్స్ యూఆర్ ట్రయింగ్ టు ప్రొవోక్ కదా, స్టిమ్యులేట్, దట్ ఈస్ కాల్డ్ యువర్ ఎగ్ ఆన్. ఇన్స్టిగేట్ చూడండి, స్టిమ్యులేట్, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్. స్పర్, స్టిమ్యులేట్, ఓకే, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్. ఇన్స్టిగేట్, ఇన్సైట్, INCITE, ఇన్సైట్, ఇవన్నీ కూడా వర్బ్స్ అనమాట, ఇన్సైట్. సో దట్ ఈస్ ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రిసిడెంట్, ఇది నౌన్ అమ్మా. ప్రిసిడెంట్ అంటే అర్థం ఏంటమ్మా? ఎగ్జాంపుల్, మోడల్ అని చెప్పుకున్నాం. సో ఎవరైనా దీన్ని బేస్గా తీసుకొని సో రాబోయే పనులు ఏమైనా చేద్దామన్నా అదొక మోడల్ లాగా, ఎగ్జాంపుల్ లాగా పనిచేయడాన్ని యూ కాల్ ఇట్ యాస్ ప్రెసిడెంట్. రాంగ్ ప్రెసిడెంట్ అంటారు, అంటే తప్పుడు ఎగ్జాంపుల్ అని చెప్పడం. ఓకే, ఉదాహరణ అని చెప్పచ్చు, మోడల్ అని చెప్పచ్చు. ఓకే, మోడల్ అనొచ్చు, ఎగ్జాంపుల్ అనొచ్చు. ఓకే, ఆల్ మీన్ ద సేమ్. ఓకే, దట్ ఈజ్ యువర్ ప్రిసిడెంట్, అంతేనమ్మా. సో ఎగ్జాంపుల్ అనొచ్చు, ఒక ప్యాటర్న్లా కూడా మనం చెప్పుకోవచ్చు, మోడల్ కానీ ప్యాటర్న్ కానీ. ఓకే, ఆల్ మీన్ ద సేమ్, ఆల్ ఆర్ నౌన్స్. ఇస్ దట్ క్లియర్? సో F విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాటిఫై, ఇది వర్బ్. రాటిఫికేషన్, ఇది దాని నౌన్ ఫామ్. ఇంతకీ రాటిఫికేషన్ అనే పదం ఎప్పుడు వస్తుంటుందమ్మా మనకి? అఫీషియల్గా మీరు దేనైనా అప్రూవ్ చేయడం. ఓకే, సో యు ఆర్ అలౌయింగ్ సంథింగ్, పర్మిటింగ్ సంథింగ్. ఓకే, పాస్ చేయడం అనే మీనింగ్ వస్తుంది, అందరు దాన్ని అప్రూవ్ చేయడం, అలౌ చేయడం. సో ఇవన్నీ కూడా మనకి రాటిఫై అనే పదంతో వచ్చేటువంటి మీనింగ్స్. సో దీనికి దగ్గరగా ఉండే వర్డ్ ఏంటమ్మా? చూడండి, రాటిఫై, అప్రూవ్ అనే మీనింగ్ రావాలి. ఓకే, సో శాంక్షన్, దిస్ ఇస్ కాల్డ్ శాంక్షన్, ఈ. ఎందుకంటే మనకు తెలుసు శాంక్షన్కి రెండు మీనింగ్స్ ఉన్నాయి. సో శాంక్షన్స్ అంటే కొన్ని వాటిని ఏమంటామమ్మా? ఆంక్షల్ని కూడా మనం శాంక్షన్ అంటాం. ఓకే, ఇంపోర్ట్స్ని ఆపేయడం, కంట్రీస్తో మనం కొన్ని శాంక్షన్స్ పెట్టుకోవడం, అంటే వారి నుంచి ఇంపోర్ట్స్ని మనం ఆపేయడం. ఓకే, ట్రేడ్ని అక్కడ ఆపేయడం అనే సెన్స్లో కూడా వాడతాం. కాకపోతే శాంక్షన్ అంటే అలౌ, పర్మిట్ అనే మీనింగ్ కూడా ఉంది కదా. సో దట్ ఈస్ రాటిఫై, అలౌ, అప్రూవ్, పర్మిట్, ఇవన్నీ కూడా వర్బ్స్. ఓకే, సో ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇన్కంబెంట్. ఇన్కంబెంట్ కూడా రెండు మీనింగ్స్ ఉన్నాయి ఇన్కంబెంట్కి. ఒకటి ప్రస్తుతం పవర్లో ఉన్న అనే వ్యక్తిని, అంటే ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్ అంటారు. అంటే ప్రస్తుతం ఎవరైతే ఆఫీస్లో వన్ హూ ఈజ్ అజ్యూమింగ్ ద చార్జ్ ఆఫ్ అ పర్టికులర్ పోస్ట్, ఇన్కంబెంట్ ప్రైమ్ మినిస్టర్, ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్. సో ఈ రోజుకి ఆ పదవిలో ఉన్న వ్యక్తి అని చెప్పడాన్ని ఇన్కంబెంట్ అంటాం. అలానే మ్యాండేటరీని కూడా అంటాం, మ్యాండేటరీ, ఆబ్లిగేటరీ, మ్యాండేటరీ. సో ఆ మీనింగ్లో కూడా మనం ఇన్కంబెంట్ని వాడతాం. సో ప్రస్తుతానికైతే ఇన్కంబెంట్ అంటే ఏమొస్తుంది మనకి? జో బిడెన్ని ఉద్దేశించి ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ అని మనకి నిన్న ఎట్టోజల్లో రావడం జరిగింది. ప్రస్తుతం ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న అనే మీనింగ్ వస్తుంది, ప్రస్తుతం పవర్లో ఉన్న. సో రీనింగ్ అనొచ్చా? రీన్ అంటే ప్రస్తుతం కొనసాగుతున్న, పవర్లో కొనసాగుతున్న, రీనింగ్ అని చెప్పొచ్చు. ఓకే, సో బి షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, హోల్డర్ ఆర్ బేరర్, పోస్ట్ బేరర్ అంటాం కదా, హోల్డర్, పొజిషన్ హోల్డర్ ఆర్ బేరర్, బేరర్ ఆఫ్ యువర్ పోస్ట్, పర్టికులర్ పోస్ట్, దట్ ఈస్ యువర్ బి. అయిపోయింది. తర్వాత ప్రొప్రైటీ, ఇది నౌన్ కదా, ఇది పాజిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. ప్రొప్రైటీ అంటే ఏంటమ్మా? అప్రాప్రియేట్ బిహేవియర్ అని చెప్పుకున్నాం మనం. సో హౌ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బిహేవ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ప్రొప్రైటీ. ఓకే, ప్రాపర్ బిహేవియర్ కదా. సో ఏమవుతుంది చెప్పండి? డీసెన్సీ అని చెప్పచ్చా? డీసెన్సీ, డిగ్నిటీ, మోడెస్టీ, ఇవన్నీ కూడా మనకి వస్తాయి. ఓకే, డీసెన్సీ, డిగ్నిటీ, యా. దానికి దగ్గరగా ఉండే వర్డ్ ఏదమ్మా? డెకోరం. డీసెన్సీ అనొచ్చు. ఓకే, యూ కెన్ యూజ్ ద వర్డ్ డిగ్నిటీ. అలానే యూ కెన్ ఆల్సో యూజ్ ద వర్డ్ మోడెస్టీ. చాలా మోడెస్ట్ అంటే ఏంటమ్మా? డౌన్ టు ఎర్త్ బిహేవియర్, మిడిసిపడకుండా చాలా డౌన్ టు ఎర్త్గా ఉండడం. గ్రౌండ్కి డౌన్ టు ఎర్త్గా ఉండడం అంటే ఎక్కువగా మనం భేషజాలకు పోకుండా సింపుల్గా ఉండడం, దట్ ఈస్ మోడెస్టీ. ఓకే, సో దట్ ఈస్ ప్రొప్రైటీ, డెకోరం, డీసెన్సీ, dignity, modesty. So these are the words that we have already come across yesterday ఎట్టోరియల్ మనం ఈ పదాలన్నీ నేర్చుకోవడం జరిగింది. దాన్ని రివిజన్ కూడా చేయాల్సింది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు దిస్
రివిజన్ సాన్స్ విజన్, ఇది మనకి ఇచ్చినటువంటి టైటిల్. ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్లో మనకి ఈ టైటిల్తో కనిపించింది. సో మీకు అర్థం కావాల్సింది ఏంటి ఇందులో అంటే సాన్స్. వాట్ ఈజ్ సాన్స్? రివిజన్ అంటే ఏంటి? జనరల్గా ఇప్పుడు మనం చేస్తున్న రివిజన్ అంటే మార్చడం. ఓకే, దేన్నైనా రివైజ్ చేశారు, రివైజ్డ్ రిజల్ట్స్ అంటారు. అబ్జర్వ్ చేశారా? రివైజ్డ్ అంటే దాన్ని మార్చడం. ఓకే, పునః సమీక్ష అని కూడా చెప్పచ్చు. రివిజన్ అంటే తెలుగులో మనం ఏమంటాం? పునః సమీక్ష. రీ అంటే అగైన్ కదా. సో పునః సమీక్ష అనే మీనింగ్ మనకి రివిజన్ అనే పదంతో ఇక్కడ మీనింగ్. పునశ్చరణ, అది కూడా రివిజనే. చదివిన దాన్ని మళ్ళీ రివైజ్ చేయడం. ఆ రివిజన్లో అర్థం ఏంటి? ఇది పే రివిజన్ అంటారు చూసారా? పే రివిజన్ అంటే ఏంటి? మార్పులు చేర్పులు చేయడం, పునః సమీక్షించడం. అది ఆ మీనింగ్లో ఇక్కడ రివిజన్ వాడటం జరిగింది. విజన్ అంటే ఏంటమ్మా? విజనరీ అంటారు కదా, అంటే ముందు చూపు అని చెప్పచ్చు కదా. ఇది రెండింటికి కనెక్షన్ ఏంటి ఇప్పుడు? పునఃసమీక్ష, ముందు చూపు. అంటే ముందు చూపు లేని, అంటే వితౌట్ అంటాం జనరల్గా. బేసిక్గా సాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే వితౌట్. సో రివిజన్ వితౌట్ విజన్ అంటే ముందు చూపు లేని పునఃసమీక్ష అని చెప్పుకోవచ్చు. సో ఆ టైటిల్తో మనకి ఈరోజు ఎడిటోరియల్ రావడం జరిగింది. ఓకే, సో న్యూ లాస్ హ్యావ్ పాజిటివ్ ఫీచర్స్ బట్ బ్రింగ్ నో పాత్ బ్రేకింగ్ చేంజ్. ఓకే, అయితే కొత్త చట్టాలు, ఈ లాస్ అంటే అక్కడ చట్టాలు కదా. సో అందులో కొన్ని పాజిటివ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఆప్టిమిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, కాకపోతే బట్ అంటున్నాడు కదా, అంటే దెర్ ఈజ్ ఎ కాంట్రాస్ట్. ఏమంటున్నట్టు? బ్రింగ్ నో పాత్ బ్రేకింగ్ చేంజ్ అంటే అంత కొత్తగా, పయనీరింగ్గా, ఇంతకుముందు ఎవరు చేయనట్లుగా. సో డెఫినెట్లీ ఒక గేమ్ చేంజర్లా అయితే లేదు. పాత్ బ్రేకింగ్ అంటే ఇంతకుముందు ఎవరు కూడా చేయకుండా మనమే దాన్ని ఫస్ట్ చేయడం అనే మీనింగ్లో. అంటే చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న పాజిటివ్ అవుట్కమ్స్ అయితే ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, అయితే ఆ లాస్ దేనికి సంబంధించినవి అన్నది మనం ఒకసారి గమనిద్దాం. ఓకే, సో ఒకసారి చూడండి అమ్మా. అయితే వీటిని ఏమంటాం? పాజిటివ్ ఫీచర్స్, సానుకూల లక్షణాలు అనొచ్చా? పాజిటివ్ ఫీచర్స్ అంటే సానుకూల లక్షణాలు, సానుకూలం కదా, సానుకూల లక్షణాలు అంటాం. దట్ ఈస్ పాజిటివ్ ఫీచర్స్. అయితే ఆ లాస్, ఆ చట్టాలు వేటికి సంబంధించింది అన్నది ఒకసారి మనం చూద్దాం. సంథింగ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు కరెంట్ కదా. సో దీన్ని చదివితే మనకి క్లారిటీ వస్తుంది. యాక్చువల్గా మనం కొన్ని లాస్ని ఈ మధ్యనే రీప్లేస్ చేసాం. మనం ఇంతకుముందు కూడా ఎడిటోరియల్లో డిస్కస్ చేయడం జరిగింది కదా. కొన్ని లాస్ని, కొలోనియల్ ఎరాలో వచ్చినటువంటి లాస్ అంటే ఏంటమ్మా? చట్టాలని రీప్లేస్ చేయడానికి కొన్ని పాస్ చేయడం జరిగింది. సో ఆ చట్టాలు ఏంటి? సో వాటిలో ఉండేటువంటి లోపాలు కానీ, అది ఇంకా సాధించాల్సినటువంటి ఏమున్నాయి అన్నది మనం ఒకసారి ఎడిటోరియల్ చదివి అర్థం చేసుకున్నాం. సో లా మేకింగ్ ఈజ్ ఇన్ ద absence ఆఫ్ ఎ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ అపోజిషన్ మెంబర్స్ డస్ నాట్ రిఫ్లెక్ట్ వెల్ ఆన్ ద లెజిస్లేచర్. డస్ నాట్ రిఫ్లెక్ట్ వెల్, చూసారా? అంటే ఏమాత్రం కూడా బాగా లేదు. ఓకే, విపక్ష సభ్యులు చెప్పుకోదగ్గ సంఖ్యలో లేకపోవడాన్నే సిగ్నిఫికెంట్ అంటే ఏంటి? చెప్పుకోదగ్గ సంఖ్యలో లేకపోవడం. ఓకే, ఎందుకంటే వారిని డిబార్ చేసేశారు అనుకున్నాం కదా. 140 మంది మెంబర్స్ని డిబార్ చేయడం జరిగింది. సో వారి ఆబ్సెన్స్లోనే, సో వారి ప్రెజెన్స్ లేకుండానే, వారి యాబ్సెన్స్లోనే, ఓకే, ఆ సంఖ్యలో లేకపోవడంతోనే ఈ చట్టాలు చేయడం శాసనసభలో అంతగా బాగాలేదు. ఇది అంతా డస్ నాట్ రిఫ్లెక్ట్ వెల్ అన్నాడు. అంటే చూడటానికి ఏమంతా బాగా లేదు. డస్ నాట్ రిఫ్లెక్ట్ వెల్ ఆన్ ద లెజిస్లేచర్ అంటే చట్టసభల్లో ఇలాంటివి జరగడం ఏమాత్రం మంచిది కాదు, హర్షణీయం కాదు అని చెప్తున్నాడు. ఓకే, శాసనసభ అంటే ఇక్కడ అర్థం ఏంటి? లోక్సభలో ద 3 bills, అయితే అవేంటమ్మా? 3 చట్టాలు దట్ రీప్లేస్ ద బాడీ ఆఫ్ క్రిమినల్ లాస్ ఇన్ ఇండియా వేర్ పాస్డ్ బై పార్లమెంట్ ఇన్ ఇట్స్ ఆన్ గోయింగ్ సెషన్ ఇన్ ద absence ఆఫ్ మోర్ దాన్ 140 మెంబర్స్. ఈ 3 బిల్లుని ఏం చేశారమ్మా? క్రిమినల్ లాస్, ఓకే, క్రిమినల్ చట్టాలని రీప్లేస్ చేయడానికి ఈ 3 బిల్లుని పాస్ చేయడం జరిగింది పార్లమెంట్. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశాల్లో, సెషన్స్ ఏవైతే జరుగుతున్నాయో, ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నాయో, ఓకే, సో ఆ క్రిమినల్ చట్టాలని భర్తీ చేయడానికి 140 కంటే ఎక్కువ మంది సభ్యులు గైర్హాజరీలో పార్లమెంటు తన కొనసాగుతున్న సెషన్లో ఏం చేసిందమ్మా? ఆమోదించింది. పాస్ చేసిందంటే అక్కడ ఏంటమ్మా? ఆమోదించడం. ఓకే, తర్వాత ఈవెన్ దో
the revised versions of the Bharatiya Nyaya Sanhita, which will replace the IPC, the Bharatiya Nagarika Suraksha Sanhita, which will replace the CRPC, and the Bharatiya Saksha Bill instead of the Evidence Act were introduced after scrutiny by a parliamentary standing committee. They still required legislative deliberations in the full chambers given their implications for the entire country. అయితే ఆ మూడేంటమ్మా రివైజ్డ్ వెర్షన్స్? ఎందుకు ఇక్కడ రివైజ్డ్ వెర్షన్స్ అనే పదం వాడాడు అంటే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే పెడదాం అనుకున్నారో దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది, వాళ్ళకి స్క్రూటినీ చేయడానికి ఫస్ట్ ఆ బిల్స్ని పంపించడం జరిగింది. సో దాంట్లో కొన్ని రివిజన్స్ అయితే వీళ్ళు కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, దాన్ని స్క్రూటినీ చేశాక దాన్ని కంప్లీట్గా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఆ మార్పులు చేర్పులతో కూడినటువంటి ఈ 3 బిల్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు, ప్రవేశపెట్టారు. ఇంట్రడ్యూస్డ్ అంటే అక్కడ ప్రవేశపెట్టడం. ఓకే, దే స్టిల్ రిక్వైర్డ్. అయితే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్క్రూటినీ చేసినంత మాత్రాన పాస్ చేసేవచ్చా అంటే కాదు, దే స్టిల్ రిక్వైర్డ్ అంటున్నాడు. అంటే మరింత డిబేట్ అవసరం, డెలిబరేషన్స్ అంటే అక్కడ చర్చలు అవసరం. హౌస్లో ప్రతిపక్షాలు విపక్షాలు స్వపక్షాలు కూడా కూర్చొని దాని మీద డిస్కషన్స్ అయితే చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇన్ ద ఫుల్ ఛాంబర్స్. ఓకే, గివెన్ దేర్ ఇంప్లికేషన్స్. గివెన్ దేర్ అంటే అక్కడ దాని యొక్క ఇంపార్టెన్స్. గివెన్ దేర్ అంటే ఏంటమ్మా కండిషన్. వాట్ ఈస్ దట్ కండిషన్? ఇంప్లికేషన్స్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ. మొత్తం కంట్రీ మొత్తానికి అవి అప్లై అవుతాయి కదా, ఏదో ఒక ప్రాంతానికో ఓకే ఒక సర్టెన్ బౌండరీ లిమిట్స్ ఉన్న ప్రాంతాలకి మాత్రమే పరిమితం కాదు, మొత్తం దేశంలో ఈ 3 ఏవైతే ప్రవేశపెట్టారో ఇవి మొత్తం కంట్రీ మొత్తానికి కూడా అప్లికబుల్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. సో అలాంటిది చర్చలు జరగకుండానే పాస్ అయిపోవడం అన్నది దాని గురించి హైలైట్ చేశాడు. ఓకే, మెనీ కన్సర్న్స్ దట్ ద బిల్స్ గేవ్ రైజ్ టు కుడ్ నాట్ బి రైజ్డ్ ఇన్ పార్లమెంట్ యాజ్ ఎ రిజల్ట్. అయితే చాలా ఇష్యూస్ ఏవైతే లేవనెత్తాయో ఆ బిల్లో ఉండేటువంటి కన్సర్న్స్, కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి పార్లమెంట్ సాక్షిగా లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంటే అవి ఏమయ్యాయి? లేవనెత్తకుండా అయిపోయింది. ఎందుకంటే 140 మెంబర్స్ గైర్హాజరయ్యారు. గైర్హాజరు ఇన్ ద సెన్స్ వాళ్ళని డిబార్ చేయడం వల్ల వాళ్ళ ప్రెజెన్స్ లేకుండానే వాళ్ళ యాబ్సెన్స్లోనే ఓకే అటువంటి కన్సర్న్స్ అన్నవి కుడ్ నాట్ బి రేజ్డ్, లేవనెత్తలేకపోయారు. ఓకే, ఆ ఇష్యూస్ అన్ని లేవనెత్తలేకపోయారు పార్లమెంట్ సాక్షిగా. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ a conspicuous aspect of the new codes is that barring reordering of the sections, much of the language and contents of the original laws have been retained. Conspicuous ante something which is clear, obvious antam kada, something which is visible, something which is noticeable, దాన్ని మనం కాన్స్పిక్యూస్ అంటాం. అంటే చాలా ఈజీగా మనకి కనిపించేదాన్ని కాన్స్పిక్యూస్ అంటాం. ఓకే, అంటే ఎక్కడ కూడా మనకి డౌట్ఫుల్గా లేకుండా చాలా స్పష్టంగా కనిపించడాన్ని కాన్స్పిక్యూస్ ఆస్పెక్ట్ అంటాం. ఓకే, అదొక యాడ్జెక్టివ్ ఆఫ్ ద న్యూ కోడ్స్. అంటే ప్రస్తుతం కొత్తగా పెట్టినటువంటి ఈ నియమావళి, కోడ్ అంటే నియమావళి కదా, ఈజ్ దట్ బేరింగ్ రీఆర్డరింగ్ ఆఫ్ ద సెక్షన్స్. అందులో ఉండేటువంటి సెక్షన్స్ని కొంచెం రీఆర్డర్ చేయడం జరిగింది. బేరింగ్ అంటే అంతగా ఎక్కువగా సెక్షన్స్ని రీఆర్డరింగ్ అయితే ఏమి చేయలేదు. ఈజ్ దట్ బేరింగ్ అంటే ఏంటి? అక్కడ స్టాపింగ్. మచ్ ఆఫ్ ద లాంగ్వేజ్ అండ్ కంటెంట్స్ ఆఫ్ ద ఒరిజినల్ లాస్ హ్యావ్ బీన్ రీటైన్. అంటే పెద్దగా రీఆర్డరింగ్ అయితే ఏమి చేయలేదు, సెక్షన్స్లో మార్పులు చేర్పులు పెద్దగా చేయలేదు. అందులో ఉండేటువంటి లాంగ్వేజ్ కావచ్చు, అందులో ఉండే కంటెంట్ కావచ్చు, చాలా వరకు హ్యావ్ బీన్ రీటైన్. ఒరిజినల్ లాలో ఉండేటువంటి లాంగ్వేజ్ కావచ్చు, అందులో ఉండేటువంటి కంటెంట్ కావచ్చు, చాలా వరకు రీటైన్ అయిపోయింది. అంటే వెరీ మైనర్ థింగ్స్ని మాత్రమే మార్చారు అన్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. హౌఎవర్, అయినప్పటికీ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షాస్ క్లెయిమ్ దట్ ద కొలోనియల్ ఇంప్రింట్ ఆఫ్ ద ఐపీసీ, సిఆర్పిఎస్ అండ్ ద ఎవిడెన్స్ యాక్ట్, ఈ మూడింటినే కదా రీప్లేస్ చేసాం. సో ఈ ఐపీసీ, సిఆర్పిసి అలానే ఎవిడెన్స్ యాక్ట్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై అ ప్యూర్లీ ఇండియన్ లీగల్ ఫ్రేమ్వర్క్ మే నాట్ బీ కరెక్ట్ as the new courts do not envisage any path-breaking change in the way the country is policed. అయితే అమిత్ షా గారు ప్రకటించారు ఏమని? క్లెయిమ్ అంటే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఏమని క్లెయిమ్ చేస్తున్నారు ఆయన? ఈ కలోనియల్ ఇంప్రింట్ ఏదైతే ఈ ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్లు ఏవైతే క్యారీ చేశారో, ఎందుకంటే కలోనియల్ టైంలో ఇవి ప్రవేశపెట్టినటువంటి చట్టాలు ఇవి. సో ఇక్కడ ఖచ్చితంగా మనకి ఆ కలోనియల్ ఇంప్రింట్ అయితే ఉంది. ఓకే, అంటే వలసవాద ముద్ర అంటాం. కలోనియల్ ఇంప్రింట్, వలసవాద ముద్ర క్లియర్గా వాటి మీద ఉన్నాయి.
సో దాన్ని మనం రీప్లేస్ చేసి ప్యూర్గా ఇండియన్ లీగల్ ఫ్రేమ్వర్క్, మన భారతదేశానికి సంబంధించినటువంటి మనకి అనుగుణంగా మనకి అనువుగా ఉండేటట్లు ఆ ఫ్రేమ్వర్క్ని మనం తయారు చేసుకున్నాము అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మే నాట్ బీ కరెక్ట్, ఆయన చేసిన స్టేట్మెంట్ క్లెయిమ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేదు. మే నాట్ బీ కరెక్ట్, అది నిజం కాదు, అదంతా సమర్థనీయం కాదు. ఇది ఆధార్ చెప్తున్నారు. యాజ్ ద న్యూ కోడ్స్ డు నాట్ ఎన్విసాజ్, అంటే ఎన్విసాజ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఆ కొత్తగా వచ్చినటువంటి బిల్లు ఎక్కడ కూడా ఎన్విసాజ్ అంటే మెంటల్గా ఒక పిక్చర్ని ఫ్రేమ్ చేసుకోవడం, ఫ్యూచర్లో జరగబోయేదాన్ని మీరు ఇప్పటి నుంచే మెంటల్గా దాన్ని ఒక పిక్చర్ని ఫ్రేమ్ చేయడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ ఎన్విసాజ్. ఓకే, ఎనీ పాత్ బ్రేకింగ్ చేంజ్, పెద్దగా మలుపు తిప్పే విధంగా అయితే ఏం లేవు అన్నట్టుగా చెప్తున్నాడు. ప్రస్తుతం కంట్రీ ఏ విధంగా అయితే నడపబడుతుందో, పోలీస్ చేయబడుతుందంటే మానిటర్ చేయబడుతుందో, సో అందులో పెద్దగా గొప్ప మార్పులేమి, గుణాత్మకమైనటువంటి మార్పులు అయితే తీసుకురావడంలో అయితే ఈ కోడ్స్ ఏమి పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి అన్నట్టుగా చెప్తున్నాడు. క్రైమ్స్ ఆర్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ ప్రోట్రాక్టెడ్ ట్రయల్స్ ఆర్ కండక్టెడ్. సేమ్ క్రైమ్స్, నేరాల్ని విచారణ చేయడం, అలానే ప్రోట్రాక్టెడ్ ట్రయల్స్ అంటే బాగా డిలే, ప్రోట్రాక్టెడ్ అంటే బాగా అక్కడ డిలే అవుతున్నాయని అర్థం వస్తుంది. ఓకే, ప్రోట్రాక్టెడ్ ట్రయల్స్ అంటే విచారణలు, అవి కండక్ట్ చేయబడుతున్నాయి. ఓకే, అంటే ఈ వీటిల్లో ఎక్కడ కూడా మార్పు లేదని చెప్తున్నాడు. ఏ విధంగా అయితే కంట్రీ పోలీస్ చేయబడుతుందో, క్రైమ్స్ ఎలా అయితే ఇన్వెస్టిగేషన్స్ విచారణ చేయబడుతున్నారో, అలానే విచారణలు బాగా పొడిగించిన అనే మీనింగ్ వస్తుంది. ప్రోట్రాక్టెడ్ అంటే బాగా పొడిగించినటువంటి విచారణలు అనే మీనింగ్ వస్తుంది. ఇది దర్యాప్తు, క్రైమ్స్ ఏ విధంగా దర్యాప్తు చేయబడుతున్నాయి, అలానే ట్రయల్స్ ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా ఓకే విస్తరించబడుతున్నాయి, ఎలా కండక్ట్ చేయబడుతున్నాయి. సో వాటిలో పెద్దగా అయితే మార్పు అయితే రాలేదు. పాత్ బ్రేకింగ్ చేంజ్, ఓకే, ఎనీ పాత్ బ్రేకింగ్ చేంజ్ అయితే లేదు వీటి వల్ల అని చెప్తున్నాడు. సో అమిత్ షా గారు మాత్రం కలోనియల్ ఇంప్రింట్ని మనం తొలగించేసాం, ఇండియన్ లీగల్ ఫ్రేమ్వర్క్ని మనం తెచ్చుకోగలిగామని చెప్పారు ఆయన. సో ద ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద బిఎన్ఎస్, దీన్ని ఒకసారి తగ్గిద్దాం. The improvements in the BNS, భారతీయ న్యాయ సంహిత, include the removal of the outdated sedition section. అయితే ఇందులో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఏదో ఇప్పుడు మాట్లాడదాం. పెద్దగా చేంజెస్ లేవని చెప్పాం కదా, కాకపోతే ఆ చిన్న చిన్న మార్పులు ఏంటంట, ఇంక్లూడ్ అందులో ఉండేవి ఏంటంట, రిమూవల్ ఆఫ్ ద అవుట్డేటెడ్ సెడిషన్ సెక్షన్. అవుట్డేటెడ్ అయిపోయింది అంటే ఇప్పుడు అది సరిపోదు, సో అది ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేనిది, దాన్నే మనం ఏమంటాం, అవుట్డేటెడ్ అంటాం. సో ఈ కాలానికి అది ఎక్కడ కూడా సరిపోదు అని చెప్పడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ ఓకే అవుట్డేటెడ్, రైట్. సెడిషన్ సెక్షన్, సెడిషన్ అనే పదం అంటే మనం ప్రభుత్వం మీద ఏమైనా వ్యాఖ్యలు చేస్తే దేశద్రోహిగా మనం మీద ముద్ర వేయడం, దట్ ఈస్ కాల్డ్ సెడిషన్. అంటే ఏమాత్రం కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు, ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండేవారు కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏదైనా మాట్లాడినా సో మనల్ని పనిష్ చేసే లాస్ ఉండేవి అప్పట్లో. మరి దాన్ని ఇప్పుడు కొనసాగించడం అనేది అవసరం లేదు. సో సెడిషన్ యాక్ట్ అయితే బాగా మిస్యూజ్ అవుతుంది అనే నేపథ్యంలో అది బాగా అవుట్డేటెడ్ అయిపోయింది, దాన్ని రిమూవ్ చేసేయాలన్నట్టుగా ఇందులో ఇంప్రూవ్మెంట్స్ అయితే పెట్టడం జరిగింది బిఎన్ఎస్లో. యాజ్ ఎక్సైటింగ్ డిసెఫెక్షన్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్ ఆర్ బ్రింగింగ్ ఇట్ ఇన్ టు హేట్రెడ్ అండ్ కంటెంప్ట్ ఈజ్ నో మోర్ ఎన్ అఫెన్స్. సో ఎక్కడైనా మనం ప్రభుత్వం మీద వ్యతిరేకత, డిసెఫెక్షన్ అంటే ఏంటి, వ్యతిరేకత, ఒక ద్వేషభావం, అలాంటిది ఎక్సైట్ చేయడం అంటే స్టిమ్యులేట్ చేయడం. ఎక్సైటింగ్ అంటే అక్కడ స్టిమ్యులేషన్ అనే మీనింగ్ వస్తుంది, ప్రొవోక్, స్టిమ్యులేట్ అనే మీనింగ్ వస్తుంది, ఎక్సైట్ చేయడం, ఓకే, ప్రేరేపించడం అనే మీనింగ్ వస్తుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అదే వారి మీద హేట్రెడ్, విద్వేషపరమైనటువంటి భావజాలం కావచ్చు. అలానే కంటెంప్ట్, కంటెంప్ట్ అంటే ఏంటమ్మా, ధిక్కారం. ఈజ్ నో మోర్ ఎన్ అఫెన్స్, అది ఏమాత్రం కూడా ఇంకా తప్పుగా పరిగణించరు because of the improvements that are brought in BNS and the introduction of mob lynching, including hate crimes such as causing death or grievous hurt on the ground of a person's race, caste, community, sex, language or place of birth as a separate offense. మాబ్ లించింగ్ని అంతకుముందు సెపరేట్ అఫెన్స్గా ట్రీట్ చేయలేదు. ఇంతకీ మాబ్ లించింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లించింగ్ అంటే చంపేయడం, గుంపుగా. మాబ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, గుంపుగా వచ్చి ఒక వ్యక్తి మీద దాడి చేసి అతన్ని చంపేయడం. అయితే ఏ రీజన్స్ మీదమ్మా చూసారు ఇక్కడ క్లియర్గా చెప్పాడు. గ్రీవస్ హర్ట్, పెయిన్ఫుల్ హర్ట్. గ్రీవస్ అంటే ఏంటి, అక్కడ పెయిన్తో కూడిన. హర్ట్ ఆన్ ద గ్రౌండ్,
అయితే ఏ బేసిస్ మీద ఆన్ ద గ్రౌండ్ అంటాడంటే ఏ బేసిస్ మీద పర్సన్స్ రేస్, ఆ పర్సన్కి సంబంధించినటువంటి జాతి, నువ్వు వేరే జాతి వాడివి అని చెప్పి అతని మీద దాడి చేయడం కావచ్చు, వేరే కాస్ట్ అని చెప్పి అతని మీద దాడి చేయడం కావచ్చు, వేరే కమ్యూనిటీ అని చెప్పి వారి మీద దాడి చేయడం కావచ్చు, సెక్స్, సో డిఫరెంట్ సెక్స్, మేల్ ఆర్ ఫీమేల్, లాంగ్వేజ్, సో ఈ డిఫరెన్స్ అన్నింటి బేసిస్ మీద ఎవరినైనా దాడి చేసి చంపేయడం అనేటువంటి ఒక క్లాజ్లో మాబ్ లించింగ్ అని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని ఒక సెపరేట్ అఫెన్స్గా గుర్తించడం జరిగింది. అంతకుముందు దాన్ని సెపరేట్ అఫెన్స్గా గుర్తించలేదు. సో ఈసారి ఈ మార్పు అయితే తేవడం జరిగింది. ఓకే, అనదర్ పాజిటివ్ ఫీచర్. సో ఇదంతా కొంచెం మనకి ఆ ఇంప్రూవ్మెంట్స్ ఏమేమి వచ్చాయి, చేంజెస్ ఏమేమి వచ్చాయి అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో మొదటిదైతే ఈ సెడిషన్ సెక్షన్ని అవుట్డేటెడ్ అయిపోయింది, దాన్ని తొలగించడం జరిగింది. రెండోది ఈ మాబ్ లించింగ్ని సెపరేట్ అఫెన్స్గా దాన్ని ట్రీట్ చేయడం జరిగింది. సో ఇవి 2 పాయింట్స్. ఇంకొక పాజిటివ్ ఫీచర్ ఏంటంట, గవర్నమెంట్ ఇగ్నోరింగ్ ద ప్యానల్స్ రికమెండేషన్ టు బ్రింగ్ బ్యాక్ అడల్టరీ స్ట్రక్ డౌన్ బై ద సుప్రీం కోర్ట్ యాజ్ ఎ జనరల్ న్యూట్రల్ అఫెన్స్. ఓకే, అడల్టరీ అనే పదం వాడాడు, అంటే అక్రమ సంబంధం. అడల్టరీ అంటే అర్థం ఏంటమ్మా, అంటే ఒక ఆల్రెడీ మ్యారీడ్ కపుల్లో ఒక మేల్, సో ఇంకొక మ్యారీడ్ కపుల్, సో అక్కడ ఒక ఫీమేల్తో ఏదైనా దాన్ని ఏమంటాం, వాట్ డూ యూ కాల్ దట్, తెలుగులో మనం ఏం చెప్తామమ్మా, అక్రమ సంబంధం కదా. సో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్నే యూ కాల్ ఇట్ యాజ్ అడల్టరీ. అయితే సుప్రీంకోర్టు దాన్ని అదేం పెద్ద అఫెన్స్ కాదు, అంటే అఫెన్స్ కాదని కాదు, అంటే చట్టం దాన్ని చేతిలోకి తీసుకోకూడదు, చట్టం అందులో దూరాల్సిన అవసరం లేదు, అదొక పర్సనల్ విషయం, అది వారి యొక్క పర్సనల్ థింగ్, మారల్ థింగ్గా దాన్ని కన్సిడర్ చేయాలి తప్ప లీగల్గా మనం అందులో దూరాల్సిన అవసరం లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు దాన్ని స్ట్రైక్ డౌన్ చేసేసింది. స్ట్రైక్ డౌన్ అంటే కొట్టిపడేసింది. ఓకే, సో అందులో అడల్టరీకి సంబంధించినటువంటి వాటిలో మనం తలదూర్చకూడదు, దట్ ఈస్ అ పర్సనల్ థింగ్ అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. కాకపోతే ప్యానల్ అయితే రికమెండ్ చేసింది ఏంటని, ఒక జనరల్ న్యూట్రల్ అఫెన్స్గా దాన్ని పరిగణించాలి అని రికమెండ్ చేసింది ప్యానల్. ఓకే, కానీ గవర్నమెంట్ దాన్ని ఇగ్నోర్ చేసేసిందంట. సో అడల్టరీని మేము ఒక జనరల్ న్యూట్రల్ అఫెన్స్ అంటే, జనరల్గా ఇక్కడ ఈ పదానికి అర్థం చెప్తాను. జనరల్ న్యూట్రల్ అంటే ఆ మీనింగ్ ఏంటంటే, ఒకప్పుడు అడల్టరీ అంటే ఏంటి, ఒక హస్బెండ్ వైఫ్ ఉన్నారు, సో వేరే ఒక హస్బెండ్ వైఫ్ పేరు కపుల్ ఉంటే, ఈ హస్బెండ్ ఫస్ట్ పేరు యొక్క హస్బెండ్ సెకండ్ కపుల్ యొక్క వైఫ్, సో వీళ్ళిద్దరూ అక్రమ సంబంధంలో ఉంటే ఏమవుతుంది, ఇతన్ని తప్పుగా తీసుకునేవారు. ఎవరిని, ఫస్ట్ కపుల్లో ఉండేటువంటి హస్బెండ్ని, ఓకే, అతన్ని కల్ప్రిట్గా పరిగణించేవారు. సో అతనే అఫెన్స్ చేసినట్టుగా, అంటే ఆమెనేం అనేవారు కాదు. ఇప్పుడు కనెక్షన్ ఉందంటే, సంబంధం ఉందంటే వాళ్ళు అడల్ట్స్, సో మ్యూచువల్ కన్సెంట్తోనే జరుగుతుంది కాబట్టి కేవలం మేల్ పర్స్పెక్టివ్లోనే చూస్తూ అతని, అంటే ఆ సెకండ్ కపుల్ ఏదైతే ఉందో ఆ సెకండ్ కపుల్ యొక్క హస్బెండ్ యొక్క పొసెషన్ని మీరు తీసుకుంటున్నట్టుగా చిత్రీకరించి మేల్ని మాత్రమే పనిష్ చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా మన ప్యానెల్ రికమెండ్ చేసింది. అంటే జనరల్ న్యూట్రల్ అఫెన్స్ అంటే ఇద్దరిని కూడా తప్పుబట్టాలి, ఇద్దరిని కూడా కల్పబుల్ చేయాలి, అంతేగాని కేవలం ఒక మేల్ని మాత్రమే, అతన్ని మాత్రమే తప్పుగా చిత్రీకరించకూడదు అన్నట్లుగా మన ప్యానెల్ రికమెండ్ చేయడం జరిగింది. సో ఇద్దరిని కూడా తప్పుగా ట్రీట్ చేయాలి, వాళ్ళిద్దరిని కల్ప్రిట్స్గా భావించాలి అని రికమెండ్ చేసింది మన ప్యానెల్. కాకపోతే దాన్ని గవర్నమెంట్ ఇగ్నోర్ చేసిందంట. ఓకే, అది అర్థం అడల్టరీ, రైట్. సో however, it is questionable whether terrorism should have been included in the general penal law when it is punishable under special legislation. ఒక స్పెషల్ చట్టం ద్వారా టెర్రరిజంని పనిషబుల్, సో దాన్ని ఏమంటాం, పనిషబుల్ అంటే ఏంటమ్మా, శిక్షార్హం అంటాం, శిక్షార్హం. సో స్పెషల్ చట్టం కింద టెర్రరిజంని మనం శిక్షార్హం అంటున్నాం, కానీ ఇప్పుడు దాన్ని ఒక జనరల్ పీనల్ లాలోకి ఇంక్లూడ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రశ్నార్థకం. క్వశ్చనబుల్ అంటే ప్రశ్నార్థకం, అంటే ఇప్పటికీ దానికి ఆన్సర్ లేదు. స్టిల్ ఇట్ ఈస్ అ క్వశ్చన్, అది ఇంకా దానికి ఆన్సర్ రావాల్సి ఉంది. గ్రేవ్ ఛార్జెస్ అంటే సీరియస్ ఛార్జెస్ అని అర్థం. గ్రేవ్ అంటే ఏంటమ్మా, సీరియస్. ఛార్జెస్ అంటే ఆరోపణలు. సచ్ యాజ్ టెర్రరిజం షుడ్ నాట్ బి లైట్లీ ఇన్వోక్డ్. ఈ పదం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా తేలికగా, లైట్లీ అంటే ఏంటమ్మా, తేలిగ్గా. సో అంత పెద్ద సీరియస్ ఛార్జెస్, సీరియస్ అలిగేషన్స్ ఉన్నటువంటి టెర్రరిజంని మనం ఏమాత్రం కూడా తేలికగా ఏం చేయకూడదు, ఇన్వోక్ చేయకూడదు, ప్రయోగించకూడదు అని చెప్తున్నాడు. ఆన్ ద ప్రొసీజరల్ సైడ్
Some welcome features are the provision for FIRs to be registered by a police officer irrespective of where an offense took place, and the boost sought to be given to use of forensics in investigation and videography of searches and seizures. Procedural side. ఓకే, సో ఒక క్రైమ్కి ప్రొసీజరల్ సైడ్ అని ఒక సైడ్ ఉంటుంది, సబ్స్టాన్షివ్ సైడ్ అని, ప్రొసీజరల్ సైడ్ అని. అంటే ప్రొసీజరల్ సైడ్ అంటే అర్థం ఏంటి? సో ప్రొసీజర్స్తో కూడిన విధానపరమైన వైపు చూసుకుంటే కనుక సమ్ వెల్కమ్ ఫీచర్స్, ఆహ్వానించదగ్గ కొన్ని పరిణామాలు అయితే ఉన్నాయి. అవేంటంటే ఆహ్వానించదగ్గ పరిణామాలు, ఓకే, ఫీచర్స్. అందులో ఏంటమ్మా? ప్రొవిజన్ ఫర్ ఎఫ్ఐఆర్స్. జనరల్గా ఎఫ్ఐఆర్ అంటే మీకు తెలుసు, ఎక్కడ క్రైమ్ జరుగుతుందో ఆ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ మాత్రమే ఆ ఎఫ్ఐఆర్ని నమోదు చేయాలి. అది జనరల్గా ఉండింది ఇంతకుముందు. కానీ ఇప్పుడు మార్పు ఏం చేశారు? ఇప్పుడు కొత్తగా తెచ్చినటువంటి ప్రొవిజన్ ఏంటంటే ఎఫ్ఐఆర్స్ టు బి రిజిస్టర్డ్ బై ఏ పోలీస్ ఆఫీసర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ అన్ అఫెన్స్ టుక్ ప్లేస్. ఆ అఫెన్స్ ఏ పరిధిలో జరిగినా మా పరిధిలోకి రాదు, మేము తీసుకోము అని అనడానికి లేదు. ఎక్కడ ప్రాబ్లం జరిగినా, ఎక్కడ ఇష్యూ తలెత్తినా ఆ ఆఫీసర్ అనే వ్యక్తి, సదరు పోలీస్ ఆఫీసర్ ఆ ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ద బూస్ట్ సాట్ టు బీ గివెన్ టు యూజ్ ఆఫ్ ఫరెన్సిక్. ఈ దర్యాప్తులు చేసేటప్పుడు, ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఫరెన్సిక్స్ని వాడేటందుకు కూడా చాలా బూస్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, బూస్ట్ అంటే ఏంటి? సో కొంత ఎంకరేజ్మెంట్ ఫరెన్సిక్స్ని వాడడంలో, అంటే ఈ దర్యాప్తుల్లో ఫరెన్సిక్స్ని వాడడం. ఫరెన్సిక్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఫరెన్సిక్స్ అంటే మనకి ఏమైనా పార్టికల్స్ అక్కడ దొరికినటువంటి సాక్ష్యాలని నేపథ్యంలో, అంటే బ్లడ్ స్టెయిన్స్ కావచ్చు, మన హెయిర్ దొరుకుతుంది కదా, హెయిర్ని బేస్ చేసుకొని ఏమైనా మన డిఎన్ఏ, ఓకే, సో వీటిని పరిగణలోకి తీసుకొని ల్యాబ్లో చెక్ చేసి యాక్చువల్ కల్ప్రిట్ ఎవరో అన్నది, అంటే మన ఫుట్ ప్రింట్స్ కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, రైట్, హెయిర్కి సంబంధించినటువంటి పార్టికల్స్ కావచ్చు, బ్లడ్ స్టెయిన్స్, సో వీటిని కలెక్ట్ చేసుకొని ఫోరెన్సిక్ వాళ్ళు ఎవరు క్రైమ్ చేశారన్న దాన్ని స్టడీ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యువర్ ఫోరెన్సిక్స్. అండ్ వీడియోగ్రఫీ ఆఫ్ సర్చెస్ అండ్ సీజర్స్. సర్చెస్ అంటే ఏంటి? సర్చెస్ అండ్ సీజర్స్, సోదాలు అంటారు కదా, లేదంటే జప్తులన్నా సీజర్స్ అంటారు, సోదాలంటే సర్చెస్. సో వాటిని వీడియోగ్రాఫ్ చేయాలి. ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దాన్ని వీడియోగ్రాఫ్లో బంధించాలి. సో ఇది కూడా ఆహ్వానించదగ్గ పరిణామము అని చెప్తున్నాడు. రైట్, వాట్ ఆర్ దెమ్ అమ్మా? ఒకటి, పోలీస్ ఆఫీసర్ అఫెన్స్ ఎక్కడ జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది అన్న దాన్ని పట్టించుకోకుండా ఎఫ్ఐఆర్ని నమోదు చేయడం. రెండోది వీడియోగ్రఫీ, ఈ సోదాల్ని లేదంటే మన జప్తులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వాటిని ఒక వీడియోగ్రాఫ్లో బంధించగలడం. సో ఇవి అయితే వెల్కమ్ జెస్చర్స్ అన్నాడు. ఓకే, a significant failure lies in not clarifying whether the new criminal procedure allows police custody beyond the 15-day limit, or it is just a provision that allows the 15-day period to spread across any days within the first 40 to 60 days of a person's arrest. ఓకే, ఇప్పుడు న్యూ క్రిమినల్ ప్రొసీజర్స్ ఏంటంటే ఒక క్లారిటీ ఇవ్వలేదు. సిగ్నిఫికెంట్ ఫెయిల్యూర్ అంటే అదొక ఫెయిల్యూర్గా పరిగణించవచ్చు. ఎందుకు ఫెయిల్యూర్ అంటున్నారంటే క్లారిఫికేషన్ అయితే రావట్లేదంట. ఈ కొత్త క్రిమినల్ ప్రొసీజర్ అలౌ చేస్తుందా లేదా పోలీస్ కస్టడీని 15 రోజుల లిమిట్ కంటే బియాండ్, ఓకే, ఆ 15 days లిమిట్ దాటి పోలీస్ కస్టడీని అలౌ చేస్తుందా లేదా ఈ న్యూ క్రిమినల్ ప్రొసీజర్ అనేది ఇప్పటికీ కూడా క్లారిటీ లేదంట. ఆర్ ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్రొవిజన్ దట్ అలౌ చేస్తుందా లేదా 15 days లోపు, ఆ తర్వాత బియాండ్, లేదంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్రొవిజన్ దట్ అలౌస్ ద 15-day పీరియడ్ టు స్ప్రెడ్ అక్రాస్ ఎనీ డేస్. సో అది కన్సిక్యూటివ్గానా, లేదంటే విత్ ఇన్ 40-60 days ఒక పర్సన్ అరెస్ట్ అయిన 2 months 40 to 60 days లోపు ఆ 15 days అనేది అటు ఇటుగా ఉండొచ్చా, లేదంటే 15 days కంటిన్యూస్గా ఉండాలా అన్న దాని మీద క్లారిటీ లేదు. రివిజన్స్ ఇన్ లా కెనాట్ బీ మేడ్ వితౌట్ ఎ విజన్ ఫర్ లీగల్ ఫ్రేమ్వర్క్ దట్ అడ్రసెస్ ఆల్ ద ఇన్అడిక్వసీస్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. చూసారా, కేవలం మనం పునఃసమీక్షలు చేసేయడం వల్ల, వితౌట్ ఎ విజన్ అంటే ముందు చూపు లేకుండా జస్ట్ రివిజన్ చేయడం వల్ల, ఓకే, కెనాట్ బి మేడ్ వితౌట్ ఎ విజన్. మీరు దాన్ని లీగల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఆల్రెడీ ప్రస్తుతం ఉన్నటువంటి క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండేటువంటి ఇన్అడిక్వసీస్ అంటే ఏంటమ్మా? అడిక్వేట్ అంటే ఏంటి? సరిపడా. ఇన్అడిక్వసీస్ అంటే సరిపడా లేకపోవడం, దట్ ఈస్ ఇన్అడిక్వసీ. ఇన్సఫిషియన్సీస్ అంటాం కదా, లోపాలు. సో ప్రస్తుతం క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండే లోపాలని మీరు సవరించాలనుకుంటున్నారు, వాటిని
పరిష్కరించాలనుకుంటున్నారు ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ద్వారా. మరి అటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్ని తయారు చేసేటప్పుడు మీరు కేవలం రివిజన్ చేస్తే సరిపోదు, దాంతో విజన్ని తోడు చేయాలి. విజన్ని యాడ్ చేస్తేనే అప్పుడు రివిజన్ ఏవి చేసినా కూడా దానికి ఒక ఫలప్రదం అవుతుంది. అంటే ఒక మనకు కావాల్సిన ఇంపాక్ట్, మనం కోరుకుంటున్నటువంటి చేంజ్ని మనం తీసుకురాగలం. విజన్ లేకుండా ఊరికనే రివైజ్ చేసామని చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు అని ఎట్టోజల్లో మనకి చెప్పడం జరిగింది. రైట్. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. అవుట్ బ్రేక్ అనే పదాన్ని వాడాడు. ఓకే, వాట్ డూ యూ మీన్ బై అవుట్ బ్రేక్? అవుట్ బ్రేక్ని మనం నౌన్గా ట్రీట్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ ఎ నౌన్. దీని అర్థం ఏంటమ్మా? ఒక్కసారిగా బర్స్ట్ అవ్వడం, ఒక్కసారిగా ఓకే స్ప్రెడ్ అవ్వడం అనే మీనింగ్ వస్తుంది. అండ్ అవుట్ బ్రేక్ అనే మీనింగ్లో వాడతాం. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ అవుట్ బ్రేక్. ఓకే, సో స్ప్రెడ్ అనే మీనింగ్ వస్తుందమ్మా. ఎ టైమ్ వెన్ సంథింగ్ సడన్లీ బిగిన్స్, ఎస్పెషలీ ఆఫ్ అ డిసీజ్ ఆర్ సంథింగ్ ఎల్స్ డేంజరస్ ఆర్ అన్ప్లెజెంట్. సంథింగ్ డేంజరస్ కావచ్చు, అన్ప్లెజెంట్ కావచ్చు, ఒక్కసారిగా అది వ్యాప్తి చెందడం. ఎస్పెషలీ ఒక వార్ నేపథ్యంలో మనం వాడతాం ఈ పదం అవుట్ బ్రేక్ అనేది, లేదంటే డిసీజ్ నేపథ్యంలో. డిసీజ్ అవుట్ బ్రేక్ అయిందంటే స్ప్రెడ్ అయ్యింది అనే మీనింగ్లో వాడతాం. సంథింగ్ విచ్ ఇస్ అన్ప్లెజెంట్, డేంజరస్ ఆర్ అన్ప్లెజెంట్. రైట్. సో ఎరప్షన్, అప్సర్జ్, బర్స్ట్ అనేవి వాటికి సినోనిమ్స్ అవుతాయి. రెండోది చూద్దాం, ఫోర్ట్ నైట్. ఫోర్ట్ నైట్ అంటే మీకు తెలుసు కదా, 14 days పీరియడ్, 2 వారాల కాల పరిమితిని మనం ఫోర్ట్ నైట్ అంటాం. జనరల్గా మనకి కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి, మంత్లీ మ్యాగజైన్ అని, వీక్లీ మ్యాగజైన్ అని, ఫోర్ట్ నైట్ మ్యాగజైన్స్ కూడా ఉంటాయి. ఫోర్ట్ నైట్ మ్యాగజైన్స్ అంటే ఏంటమ్మా? ఎవ్రీ 14 daysకి ఒకసారి ఇష్యూ చేసే వాటిని మనం ఫోర్ట్ నైట్ మ్యాగజైన్స్ అంటాం. ఏ పీరియడ్ ఆఫ్ 14 days ఆర్ 2 weeks. వన్స్ ఏ ఫోర్ట్ నైట్ ఐ విజిట్ మై నేటివ్ ప్లేస్. ప్రతి 2 weeksకి ఒకసారి నేను వెళ్తుంటా అని అర్థం. నావెల్. నావెల్ని మనం నౌన్గా వాడచ్చు, యాడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. సో నావెల్ ఐడియా అంటే మీనింగ్ ఏంటమ్మా? సో కొత్తది, నూతనమైనది, నవీనమైనది అని చెప్పడం. ఫ్రెష్ ఆర్ నాట్ కామన్, ఒరిజినల్. ఓకే, అంతకుముందు ఎప్పుడు కూడా లేనిది నావెల్, ఫ్రెష్ కదా. న్యూ అండ్ ఒరిజినల్, నాట్ లైక్ ఎనీథింగ్ సీన్ బిఫోర్. అంతకుముందు ఎప్పుడు చూడనిది, కొత్తది, నూతనమైనది, నవీనమైనది. ప్రివాలెన్స్, ఇది నౌన్ కదా. సో ప్రివాలెంట్, ప్రివాలెన్స్. ప్రివాలెంట్ అనేది మనకి యాడ్జెక్టివ్గా వాడతాం, ప్రివాలెంట్. సో దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్ అమ్మా. ప్రివాలెంట్ అనేది యాడ్జెక్టివ్, ప్రివాలెన్స్ అన్నది నౌన్. సో ఏదన్నా బాగా ట్రెండ్లో ఉంది, వోగ్ అంటారు చూసారా, యుబిక్విటీ అంటే ఎక్కడ చూసినా అది మీకు కనిపించడం. ప్రివాలెన్స్ అంటే కుప్పలు తెప్పలుగా ఎక్కడికి వెళ్ళినా కనిపించడం, అంటే అది కూడా వ్యాప్తిలో ఉంది అని చెప్పడం. సో ద ప్రివాలెన్స్ ఆఫ్ ఒబేసిటీ ఇన్ అడల్ట్స్. అడల్ట్స్లో ఉండేటువంటి ఒబేసిటీ అనేది ఊబకాయం అంటాం కదా, సో అది చాలా ఎక్కువ సంఖ్యలో ఉంది, అంటే ఎక్కడికి వెళ్ళినా మీకు కనిపించడం ప్రివాలెన్స్. ద ఫ్యాక్ట్ ఆర్ కండిషన్ ఆఫ్ బీయింగ్ ప్రివాలెంట్ ఆర్ కామన్నెస్, అంటే అది కామన్ అయిపోవడం, ఎక్కడ చూసినా కనిపిస్తుంది కదా అంటే కామన్ అయిపోతుంది. దట్ ఈస్ పర్వాసివ్నెస్, యుబిక్విటీ, ఓకే, వోగ్, ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే వర్డ్స్. డిసెండెంట్స్, నౌన్ కదా. డిసెండెంట్స్ అంటే ఏంటమ్మా? ప్లూరల్ నౌన్. డిసెండెంట్, డిసెండెంట్స్ అంటే మన తర్వాతి తరం వారు అని చెప్పడం, డిసెండెంట్స్. ఓకే, మన తర్వాత తరంలో వచ్చినటువంటి పీపుల్ని మనం డిసెండెంట్స్ అంటాం. సక్సెసర్ అనొచ్చు, హేర్ అనొచ్చు, షియన్ అనొచ్చు, ఆఫ్ స్ప్రింగ్. ఓకే, సక్సెసర్ వారసుడు అంటాం కదా, వారసుడు, సియాన్, ఆఫ్ స్ప్రింగ్, హేర్, ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే పదాలు, డిసెండెంట్స్. వీ ఓ ఇట్ టు అవర్ డిసెండెంట్స్ అంటే ఏంటి? మన తర్వాత తరం వారు. టు లీవ్ దెమ్ ఏ క్లీన్ వరల్డ్ టు లివ్ ఇన్, అంటే మనం బాగా పొల్యూట్ చేసేసి వాళ్ళకి ఒక అన్సేఫ్ వాతావరణాన్ని ఇవ్వకూడదు, వాళ్ళకు ఒక ఫ్రెష్, మరింత మంచి వాతావరణాన్ని మనం వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలి, మన తర్వాత జనరేషన్స్ వాళ్ళకి అని అర్థం. దట్ ఈస్ డిసెండెంట్. నెక్స్ట్ కోమార్బిడిటీ, మార్బిడ్. కోమార్బిడిటీ అంటే నౌన్. కో అంటే టుగెదర్ అని చెప్పుకున్నాం కదా, దాంతో పాటుగా. మార్బిడిటీ అంటే ఏంటమ్మా? ఒక ఇల్నెస్. ఓకే, కోమార్బిడిటీ మనకి ఎక్కువగా కోవిడ్ కాంటెక్స్లో మనకి వినిపించింది. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ద ఫ్యాక్ట్ దట్ పీపుల్ హూ హ్యావ్ ఎ డిసీజ్ ఆర్ కండిషన్ ఆల్సో హ్యావ్ వన్ ఆర్ మోర్ అదర్ డిసీజెస్ ఆర్ కండిషన్స్. సో కోవిడ్ వచ్చేటప్పుడు చాలామంది అడిగేవారు, ఏమని, మీకు డయాబెటీస్ ఉందా, రైట్, డయాబెటీస్ ఉందా లేదా అని అడిగేవారు. లేదంటే శ్వాసకోశపరమైనటువంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా, హార్ట్కి సంబంధించినటువంటి కార్డియక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవన్నీ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్, వాటి వల్ల మరింత అగ్రవేట్ అయ్యే పరిస్థితి ఉండడాన్నే యూ కాల్ ఇట్ యాస్ కోమార్బిడిటీ. ఓకే, అంటే కో అక్కరింగ్ అనొచ్చు, మల్టీ మార్బిడిటీ అంటే మోర్ దాన్ వన్ ప్రాబ్లం ఉండడం, హెల్త్ ఇష్యూ, మోర్ దాన్ వన్ కండిషన్ ఉండడం. ద స్టడీ సజెస్ట్
that there may be greater comorbidity between the two conditions than has been acknowledged. చెప్పిన దానికంటే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం. మార్బిడిటీస్ అంటే డిసీజెస్, దాంతో పాటు అసోసియేట్ అయినటువంటి అదర్ డిసీజెస్ని మనం కోమార్బిడిటీ అంటాం. ఫెటాలిటీ ఇది కూడా నౌనే. ఫ్యాటల్ అనేది యాడ్జెక్టివ్. ఓకే, ఫ్యాటల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, రైట్. ఫ్యాటల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, ఫెటాలిటీ ఈజ్ అ నౌన్. సో ద ఫస్ట్ ఫెటాలిటీ ఆఫ్ ద వార్ వేర్ సివిలియన్స్, అంటే చనిపోయిన వాళ్ళు. ఫెటాలిటీస్ అంటే ఏంటి? క్యాజువాలిటీ అంటాం కదా, మార్టాలిటీ అనొచ్చు, క్యాజువాలిటీ అనొచ్చు, డెత్. ఓకే, సో దట్ ఈజ్ యువర్ ఫెటాలిటీ. ద ఫస్ట్ ఫెటాలిటీస్ ఆఫ్ ద వార్ వేర్ సివిలియన్స్. అంటే సివిలియన్స్ అంటే ఆ కంట్రీకి సంబంధించినటువంటి సిటిజన్స్, సివిలియన్స్. A death caused by an accident or by violence or someone who has died in either of these ways. సో ఏ విధంగా అయినా చనిపోవడం, యాక్సిడెంట్ వల్ల కావచ్చు, లేదంటే హింస వల్ల కావచ్చు. ఓకే, చనిపోయిన వాళ్ళని మనం ఫెటాలిటీస్ అంటాం. ఫ్యాటల్ అంటే విచ్ కాజెస్ డెత్. ఫ్యాటల్ ఈజ్ ఫ్యాటల్ డిసీజెస్ అంటారు, అంటే చనిపోవడానికి దారి తీసేవి ఫ్యాటల్. ఓకే, నెక్స్ట్ లీనియేజ్. లీనియేజ్ అంటే మన పూర్వం, అంటే మన ఇందాక మనం సియన్ అనుకున్నాం, అంటే ఏంటి? డిసెండెంట్స్ అంటే తర్వాత తరం వాళ్ళు. సో లీనియేజ్ అంటే ఏంటంటే మన పూర్వం, మనం ఉన్నటువంటి ఫోర్ ఫాదర్స్, మనకు ఉన్నటువంటి ఆ లైన్. ఓకే, మన ఫోర్ ఫాదర్స్ ఉన్న వాళ్ళందరినీ మనం లీనియేజ్ అంటాం. అంటే యాన్సిస్ట్రీ అనొచ్చు, జెనియాలజీ అంటాం. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు యువర్. ఓకే, సో షీ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ ఏన్షియంట్ రాయల్ లీనియేజ్, అంటే వారి యొక్క వారసత్వం, వారికి ఉన్నటువంటి ఫోర్ ఫాదర్స్, వాళ్ళ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ. ద మెంబర్స్ ఆఫ్ పర్సన్స్ ఫ్యామిలీ who are directly related to that person who lived a long time before him or her. సో అతనికి మునుపు, ఆమెకి మునుపు ఉండేటువంటి ఫ్యామిలీ ట్రీ మొత్తం. సో వారిని అందరిని ఉద్దేశించి మనం లీనియేజ్ అని చెప్పొచ్చు. షీ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ ఏన్షియంట్ రాయల్ లీనియేజ్. సో దాన్నే మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం కదా. ఓకే, సో స్ట్రాంగ్గా ఉంది లీనియేజ్ అంటే మనం కూడా, అంటే మన ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్ ఎన్నాళ్ళు బతికారు అన్న దాన్ని బట్టి మన లాంగివిటీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, రైట్. దట్ ఈస్ యువర్ lineage, ancestry. Correct. Next assignment చూద్దాం. అసైన్మెంట్ ఆఫ్ ద డే చూద్దామమ్మా. ఆల్రెడీ అసైన్మెంట్ సొల్యూషన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో లెట్స్ లుక్ ఎట్ ద అసైన్మెంట్. ఇదే కదా. యా. Contrary with what Union Home Minister Amit Shah told the Lok Sabha on Wednesday, the amended Bharatiya Nyaya Sanhita Bill 2023 do not provide a blanket exemption to doctors in cases of death due to negligence. Instead, it prescribes a maximum 2 years imprisonment in such cases, slightly lower than the punishment for other cases. ఇది ఈరోజు వచ్చినటువంటి పేపర్లో వచ్చినటువంటి ఒక చిన్న సెంటెన్స్. దీన్ని మనం తీసుకొని ఎర్రర్స్ పెట్టడం జరిగింది. సో దీన్ని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి, చదవండి. ప్లీజ్ ట్రై టు టేక్ ఇట్ సీరియస్, ఎందుకంటే ఇది మీకోసమే, మీ సబ్జెక్ట్ డెవలప్ అవ్వడానికి, మీరు నేర్చుకుంటున్నవన్నింటినీ ఒకసారి రివిజన్ చేసుకోవడానికి వీలవుతుంది. సో అప్లై చేయడమే మనకు రావాలి, అప్లికేషన్. ఓకే, సో రూల్స్ చదవడం అనేది ఇంపార్టెంట్ కాదు, దాన్ని మీరు ఐడెంటిఫై చేసి అప్లై చేయగలుగుతున్నారా అనేది ఎగ్జామ్లో ఇంపార్టెంట్, మనకు కావాల్సింది అదే. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం రోజు అసైన్మెంట్ ఇస్తాం. సో దాన్ని మీరు ఖచ్చితంగా పాటించండి. అలానే ఇన్ఫర్మేషన్ ఏమైనా మంచిగా తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ సాటర్డే, రేపు కదా సాటర్డే, సో రేపు మళ్ళీ కొత్త ఎడిటోరియల్తో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్.